అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. చూశారా మిత్రమా, మొన్నటి వీడియోలో మనం ఒక విషయం చెప్పుకున్నాము. మనది కాని కాలము నడుస్తోంది. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలో మృత్యుదేవత రోడ్డు ప్రమాదాల రూపంలో విహరిస్తోంది, రోడ్ల రూపంలో విహరిస్తుంది, రోడ్డు చాటున విహరిస్తోంది, మృత్యుదేవత నాట్యం చేస్తోంది రోడ్ల మీద అని మొన్నటి వీడియోలో చెప్తున్నాము. కాబట్టి ప్రయాణికులందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి నవంబర్, డిసెంబర్ నెలలు సరిగా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తుకు చేస్తూ మీ పల్లెటూరు సీను ఈ వీడియోను చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కూడా తెలంగాణలో మరొక బస్సు ఖాళీ బూడిదైపోయింది. కాబట్టి బస్సులనే లక్ష్యంగా చేసుకొని ఈ మృత్యుదేవత విహరిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, నిన్న కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే నా కళ్ళ ఎదుటే ఒక ద్విచక్ర వాహనము ఒక కారుని అమిత వేగంతో ఢీకొట్టి చెల్లాచెదురైనటువంటి ఘటనను నేను కల్లారా చూశాను. కాబట్టి రోడ్ల మీద మృత్యుదేవత ఎంత కర్కశంగా, కనికరం లేకుండా వ్యవహరిస్తుందో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి మృత్యుదేవతకు మనము భయపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం కేవలం నిమిత్త మాత్రంలో మాత్రమే ఆడించే సూత్రధారి పైన ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా మనవంతు ప్రయత్నంగా ప్రయాణం చేసేటప్పుడు, రోడ్ల మీద ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు, బస్సులలో వెళ్ళేటప్పుడు మనవంతు కర్తవ్యంగా మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ నేను మీకు మధ్యాహ్న సమయంలో ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ధన్యవాదములండి.